జై శ్రీరామ్. మీరు చూస్తున్నది సురేఖ వ్లాగ్స్ అండి. ఇంకా నిన్న అయితే శ్రీరామనవమి కదా, ఇంట్లో గుమ్మాలు క్లీన్ చేసేసుకుని ఇంకా దీపారాధన కూడా ఇంట్లో చేసేసుకున్నానండి. అలాగే తాడేపల్లిగూడెంలో పలుసులమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా 12 రోజులు అయితే చాలా బాగా జరిగింది. నేను చాలా వీడియోస్ మీతో షేర్ చేసుకున్నాను, జాతర వీడియోస్. దానికి కూడా అందరూ ఆ వీడియోస్కి మంచిగా రెస్పాన్స్ అయ్యారండి. చాలా థ్యాంక్స్ అండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇంక ఇంట్లో నవమి పూజ చేసేసుకుని, అలాగే శుక్రవారం అమ్మవారి పూజ కూడా ఉంటుంది కాబట్టి ఆ పూజ కూడా చేసేసుకున్నామండి ఇంట్లో ముగ్గురుని. ఇంక చేసుకుని ఇంకా రాముల వారి గుడికోతే వెళ్ళామండి. ఈ గుడికోతే ఎప్పుడు నేను రాలేదు, ఎప్పుడు రోడ్ల మీద చూసుకుంటూ వెళ్ళటం, అటు ఇటు వెళ్ళటమే కానీ ఆగి ఎప్పుడు లోపలికి వెళ్ళలేదండి. ఇంకా నేను ఫస్ట్ టైము మా బాబుని ఫస్ట్ ఇక్కడ ఆపమన్నాను. ఇంకా శ్రీరామనవమి అంటే ఫస్ట్గా ముందుగా రాముడి వారిని దర్శనం చేసుకోవాలి కదా. ఇంకా ఇక్కడ అయితే ఆగామండి. శేషమల్ రోడ్డునే ఉంటుంది, శేషమల్ సెంటర్లోనే ఉంటుందండి. చాలా బాగుంటుంది, బయటకు కూడా చాలా బాగుంటుందండి, లోపల కూడా బాగుంది. వినాయకుడు టెంపుల్ ఉంటుంది, అలాగే సీతారాములు స్వామి ఉంటారండి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. గుడి అయితే చాలా బాగుంది. ఒక పక్కన నాగేంద్రులు ఉన్నారు, అలాగే కొబ్బరికాయ కొట్టిన చోట కూడా శివలింగం ఉందండి, చిన్న లింగం. కొబ్బరికాయ కొట్టగానే ఆ నీళ్ళని అయితే స్వామి మీదకి అభిషేకంలో చేసుకుని ఇంకా స్వామి దర్శనాలకు అయితే వచ్చేసామండి. ముందుగా వినాయకుని దర్శనం చేసుకుని, అలాగే సీతారాములను కూడా దర్శనం చేసుకుని, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకున్నాం. మీరందరూ చూశారు కదా. ఇంకా ఇలా జరిగిందండి. అలాగా దర్శనాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాక ఇంకా కళ్యాణానికి రెడీ చేస్తున్నారన్నమాట. నేను వెళ్ళేసరికి 9 అయ్యిందండి. ఇంకా అప్పటికైతే ఇంకా అలంకరణ చేస్తున్నారు మండపాన్ని, కళ్యాణ మండపం అన్నమాట. మండపం అయితే చాలా బాగా చేశారు కదండి. ఇంకా వీడియోస్ తీస్తే అమ్మ సాయంకాలం అండి అలంకరణ అయితే, రాముడి వారి అలంకరణ చాలా బాగా జరుగుతుంది. ఇంకా సాయంకాలం అండి. అలాగే తలంబరాల అక్షంతలు కూడా ఇస్తాము అన్నారు. సరే అని అన్నానండి. వీళ్ళైతే వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ముందుగా ఇంకా దర్శనాలు అయిపోయిన తర్వాత ఇంకా మన బలుసులమ్మ తల్లి గుడి దగ్గరికి బయలుదేరామండి. వెళ్ళేసరికి లైన్ అయితే చాలా ఉంది. అసలు 9 లోపలే ఏమన్నా ఇంటి నుంచి తేవాల్సినవి ఉంటే 9 గంటల లోపలే తెచ్చేయండి, తర్వాత తీసుకోమన్నట్టు చెప్పారు. అంటే నివేదించడం కదా, మహాకుంభ నివేదన కదండి. ఇంకా ప్రతి ఇంటి నుంచి బూర్లు కానీ, గారెలు కానీ, పులిహోర కానీ, అలాగే ఎవరికి ఏది వీలుగా ఉంటే అది తీసుకురమ్మని అప్పుడే 2 రోజుల నుంచి చెప్తున్నారన్నమాట. మైకులో ప్రతి వీధికి వచ్చి, ప్రతి కాలనీకి వచ్చి కూడా అనౌన్స్ చేస్తున్నారు. అలాగే ఎవరికి తోసినవి వాళ్ళు తెస్తున్నారు. అక్క అయితే బూరెలు వండుకొచ్చిందండి. నేనైతే మన బిజినెస్ పూతరేకులే కాబట్టి అమ్మవారికి అవే ఇవ్వాలనుకున్నాను నేను ఫస్ట్ నుంచిని. ఇంకా పూతరేకులే రెడీ చేసుకుని తీసుకెళ్ళానండి. అసలు ఎంత బాగా జరిగిందోనండి. జనం అయితే చాలామంది ఉన్నారు, కానీ అలాగే మెల్లిగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు తమకు తోచిన నివేదన అయితే నైవేద్యాన్ని తెచ్చి నివేదించారండి. బయట కూడా అమ్మవారిని పులిహోరతోని, అలాగే డ్రై ఫ్రూట్స్తోని అలంకరించారు. మీకు చూశారు కదా, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకొకళ్ళు బుట్టలతోని, తట్టలతోని బూరెలు తెచ్చేసి అలాగా కుమ్మంలో పోసేస్తున్నారండి. అవి అమ్మకు చూపించేసాక భోజనాల్లో వడ్డిచ్చేసారన్నమాట. చాలామందికి ప్రసాదాల కింద కూడా బయట పంచిపెట్టేశారన్నమాట. అలా జరిగిందండి. లోపల గుడి అలంకరణ కూడా చూడండి ఎంత బాగా జరిగిందో, అసలు ఎంత బాగా చేశారు అసలనే. అంటే అమ్మ అంత బాగా చేయించుకుంది. 12 సంవత్సరాలకు వచ్చేది కదండి, అందుకనే అంత బాగా చేశారు. కాకపోతే మరి బయట చెప్పుకునేది ఏంటంటే ఇంకా 12 ఏళ్ళంటే బాగా దూరం అయిపోతుంది కదా, ఇంకా 5 సంవత్సరాలకు ఒకసారి పెడదాము అన్నట్టు అనుకుంటున్నట్టు విన్నామండి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. మరి అలా జరిగితే అందరికీ సంతోషమే. అమ్మనే 5 ఏళ్ళకి ఒకసారైనా సేవించుకోవచ్చు కదా. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు. భీమవరం మా ఊళ్ళమ్మ ఎలా ఉంటారో కొంచెం సేమ్ అలాగే ఉంటారు. ఎందుకంటే అక్క చెల్లెలే కదా, అమ్మ వాళ్ళందరూ అక్క చెల్లెలు కదా, ఇంచుమించు అందరూ ఒకలాగే ఉంటారండి. అమ్మని చూస్తే భీమవరం మా ఊళ్ళమ్మ వారిని చూసినట్టే అనిపిస్తుంది నిజంగా కూడానే. బూర్లు అంటే ఇంకా స్వీట్స్, గారెలు, అలాగే
కాజాలు ఇలాగా ప్రతి ఈ స్వీట్, ఆ స్వీట్ అని లేదండి. ఇంకా ప్రతి ఒక్క స్వీటు వచ్చింది. అలాగే అట్టపెట్టెలు కూడా బోలెడు వేస్ట్ అంటే మరి తీసేసి పక్కన పడేస్తారు కదా! అయి కూడా బోలెడున్నాయండి. అయన్నీ క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కదా! అమ్మ దర్శనం అయితే అయిపోయిందండి. చేసుకుని బయటకొచ్చాక ఇలాగ మనల్ని నేను ఛానల్ చేస్తున్నాను, యూట్యూబ్ చేస్తున్నాను అని చూసిన వాళ్ళందరూ మన ఫాలోవర్స్ వాళ్ళు కూడా చూసి రెండక్క అని పిలిచారండి. పిలిచి సేవ చేసుకుంటారు అక్క అని పిలిచారు. సరే అంతకంటే ఏంటి అమ్మే ఇప్పించిందేమో సేవ. అంటే సేవకి ముందు నుంచే పెట్టుకుంటారండి. అందరికీ ఇవ్వరమాట. గ్రూపులు కింద ఉంటారు కదా సేవకి. అలాగా సేవలనే పిలుస్తారు. మనం ముక్కు మొహం తెలియని వాళ్ళని పిలవరు కదండి. కాకపోతే మనల్ని గుర్తుపెట్టి మనకి ఆ అవకాశం ఇచ్చారు కదా, ఇంకా అదే అమ్మే ఇచ్చిందనుకుని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది కలిసారండి. అలాగే చాలామందికి నేను పూతరేకులు కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా నన్ను కలుసుకుని మీరు మాకు పూతరేకులు పంపారండి, చాలా బాగున్నాయి అన్నారు. నిజంగా నేను మర్చిపోయాను. అంటే రోజుకు బోలు పంపుతాం కదా ఆర్డర్స్, నిజంగా మర్చిపోయాను. వాళ్ళే గుర్తు చేసి మరి నన్ను ఇది చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా భోజనాల విషయానికి వస్తే కౌంటర్లో ఒక 4, 5 కౌంటర్లు పెట్టారండి. ఇక్కడ గుడి ఆవరణలోనే. ఇక్కడే మనకి స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ అవి జరిగాయి 12 రోజులు, జాతర 12 రోజులని. ఇంకా ఆ ప్లేస్లోనే గుడి ఆవరణలోనే ఒక 30,000 మంది దాకా అన్నదానంకి రెడీ చేశారు. అలాగే శేషమల్ రోడ్డు మనం ఇప్పుడు రామాలయం గుడి చూపించాను చూడండి, అక్కడ ఒక 10,000 మందికి రెడీ చేయించారు. అలాగే బ్రిడ్జి డౌన్లో ఒక 10,000 మందికి రెడీ చేశారండి. మొత్తం 50,000కి దగ్గరగా చేయించారండి. భోజనాలు అయితే అసలు ఎవ్వరు తోసుకోకుండా, చిరాకు పడకుండా ఎంత బాగా అయ్యిందంటే కార్యక్రమం చాలా బాగా అయిందండి. అమ్మవారు ఎవరికి ఏమీ లోటు రాకుండా చాలా బాగా చూసుకున్నారు అసలని. భోజనాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. పులిహోర, అలాగే బిర్యానీ, వంకాయ, చిక్కుడుకాయ కూర, బంగాళదుంప కూర, చక్కెర పొంగలి, అలాగే అమ్మవారికి కుమ్మ నివేదన చేశారు కదా, అవన్నీ నైవేద్యం అయిపోయాక ఆ బూర్లు, గారెలు, స్వీట్లు అలాగా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అలా వడ్డిస్తూ ఉన్నారండి. భోజనాలు చాలా బాగా జరిగినాయి. అలాగే ఆవకాయ కూడా ఉంది, సాంబారు, రైసు, పెరుగు, రైస్ అలాగా. అంటే ఎక్కడికక్కడ అలాగా అంటే ఒకే చోటన పెడితే అందరూ ఇరుక్కునేది అయిపోతారని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చి అలా పెట్టుకుంటూ వచ్చారండి. చిన్నపిల్లలు కాంచి పెద్ద పిల్లల దాకా అందరూ కూడా చక్కగా ప్రశాంతంగా తిన్నారండి. భోజనాలు అయితేనే నాకు చాలా బాగా అనిపించింది. ఈ కార్యక్రమంలో నా చేయి కూడా పడి నేను కూడా నలుగురు సేవ చేశానని నాకు కూడా చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా నేను చాలామందికి వడ్డించేసాక నన్ను కూడా మీరు కూడా వెళ్ళి భోజనం చేసేయండి, చాలాసేపు అయింది కదా అన్నారండి. ఇంకా సరే నా బదులు ఇంకొకరికి కూడా సేవనిచ్చి నేను పెరుగు వడ్డించానండి. ఇంకా ఆ సేవ వేరే వాళ్ళకి ఇచ్చి నేను వెళ్ళి భోజనం చేసి అలాగే ఇవన్నీ వీడియోస్ తీసండి. అప్పుడు నేను బయటకు వచ్చేసాక అక్కడ కళ్యాణ మండపం ఉంటుందండి, అమ్మవారి కళ్యాణ మండపం. ఆ మండపంలో అమ్మవారికి పెట్టిన చీరలన్నీ వేసి అక్కడ అంటే వేలం కింద పెడుతున్నారు కొనుక్కోమని. ఇంకా నచ్చిన వాళ్ళు అయితే అమ్మవారి చీరలు కదా అని మంచి జరుగుతుందని చాలామంది తీసుకున్నారండి. ఇంకా అది తీసుకుని బయటకు వచ్చేసాక చిరు వ్యాపారస్తులు ఉంటారు కదండి, వాళ్ళకి ఇదే జీవనాధారం. ఎక్కడ జాతరలు జరిగినా ఏం జరిగినా పాపం ఏదో చిన్న చితకాగా అమ్ముకుంటారు కదండి. ఒక్కొక్కరిని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఒక చిన్న బాబుకి అయితే గాంధీ వేషం వేసి కూర్చోబెట్టారండి. వాడిని చూస్తే నాకు చాలా జాలేసేసింది. అలాగే కొందరు బతుకు తెరువు కోసం తప్పక కొన్ని వేషాలు వేసి పాపం అలా ఇదవుతారు కదా. కొన్ని చూపించలేదండి, మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద పడతాయి అనేసి నేను చాలా మటుకు చూపించలేదు. నాకు కొంచెం అలాంటివి చూస్తే కొంచెం ఇదిగా ఉంటుందండి. కానీ తప్పదు కదండి, ఎవరి జీవితం వాళ్ళది కదా, మరి అందరం ఒకలా ఉండలేం కదా. ఇంకా అమ్మ దయ వల్ల అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలండి. ఇవన్నీ తీర్చాలంటే ఇంకా అక్కడే అన్నీ కొనుక్కుంటారు కదా ఎవరు వచ్చినా సరే అని. ఇంక పిల్లలు వీళ్ళు వాళ్ళు కావాల్సినవి కొనుక్కుంటున్నారు అన్నమాట. అలా చూసుకుంటూ బయటకు వచ్చేసానండి. ఇంకా అక్క వాళ్ళు కూడా భోజనం చేసాక వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి అయితే ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా మా సర్కిల్లో ఎస్వి రంగారావు సర్కిల్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, మేము ఎప్పుడు ఈ గుడికే వస్తాము. సరిగ్గా శ్రీరాముడి
కళ్యాణం జరుగుతుందండి, రామయ్య కళ్యాణం. పొద్దున మిస్ అయిపోయామే అనుకున్నాను కానీ సరిగ్గా వచ్చేసరికి కళ్యాణం అయితే జరుగుతుంది. కళ్యాణం దగ్గర కూడా కూర్చుని అలాగే ప్రసాదం తీసుకుని అక్కడే పానకం ఇస్తున్నారండి. ఈ పానకం చూస్తే మా చిన్నప్పుడు డేస్ అన్నీ గుర్తుకొచ్చినాయి. లైన్‌లో నుంచుని అప్పుడైతే బాటిల్స్ ఉండేవి కాదు కదా! చెంబులు పట్టుకుని వెళ్ళేవాళ్ళం. చెంబులో, జగ్గులో పట్టుకుని వెళ్ళేవాళ్ళం. అప్పుడైతే చాలా బాగుండేదండి పానకం. ఇప్పుడు కూడా బాగుంటుంది. స్వామి పానకం అంటే ఎందుకు బాగోదండి. ఇంకా పానకం కూడా తీసుకుని ఇంటికి బయలుదేరిపోయానండి.